ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో పలు మోసాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. ప్రభుత్వ లెక్చరర్గా పనిచేస్తూ మల్టీ లెవెల్ మోసాలకు పాల్పడుతున్న ఓ లెక్చరర్ను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే మెడికల్ షాపులలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నప్పటికీ కూడా అక్రమంగా మత్తు మందులను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడుతున్న 5 కేసు నమోదు చేసి 4 అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పగడ్బందీ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఎవరైనా మోసాలు పాల్పడితే వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందించాలని, అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ మోసాలకు పాల్పడితే వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు కూడా ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి నిధులను కేటాయించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత సంవత్సరంన్నరగా కూడా ఇలాంటి నిధులు విడుదల చేయకుండా జిల్లా అభివృద్ధిని కుంటుపడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్ను మంజూరు చేయడం జరిగిందని, అలాగే బీసీ గురుకులాల కోసము, అలాగే మైనారిటీ గురుకులాల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించినప్పటికీ కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము నిధులు విడుదల చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే స్పందించి జిల్లాలో అసంపూర్తిగా నిర్మాణం ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.